ఓం నమ శివాయ. జాయ కొండ దేవత. కుర్రు కుర్రు అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ కొండ దేవత అమ్మవారు మహాశక్తి అమ్మ. ఓం సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాసం మిథున రాశి ఫలితాలు. ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు మీరందరూ ఆరోగ్యాలతో వర్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమ్మక్క సారక్క తల్లిని మనస్ఫూర్తిగా పూజిస్తున్నాను. జాయ్ సమ్మక్క. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, ప్రభ. ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికొచ్చి చేజారిపోతుంటాయి. ఆదాయంలో 11, ఖర్చులో 2, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలం. మరి వీళ్ళకి స్థాన బలం అనగా దాని వలన మేనుగా చేయాల్సిన కార్యక్రమాలలో వీళ్ళకి ముఖ్యంగా కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. దూరదర్శనం అంటే దూరం వేరే బయట దేశాలు కానీ, ఫారిన్ కంట్రీని కానీ, వేరే అమెరికా, లండన్, జర్మనీ ఇలాంటిది కానీ వీళ్ళు ఊహించని కొన్ని ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. ఆ ప్రయాణాలు పోయి వచ్చిన కాడి నుంచి ఇలా జాతకంలో మంచి అభివృద్ధి అనేది పొందుకుంటుంది. అభివృద్ధి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి కలుగుతుంటాయి. మరి ఈ రాశి ఉండవలసిన వాళ్ళకి మేనుగా వ్యవసాయదారులకి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు కానీ దాంట్లో ఏదో ఒకటి నష్టమైపోతుంటుంది. అది వాన నుంచి కానీ, పురుగు బట్టో కానీ, నీళ్ళు లేదనో కానీ ఏదో ఒక సమస్య వాళ్ళకి ఎదురైపోయి కొన్ని సమస్యలతో కొన్ని సతమతం అయిపోతుంటారు. కానీ అలాంటి సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి సమస్యల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా కొంచెం పాటించినట్టుకైతే చాలా వరకు వ్యవసాయదారులందరికీ చాలా ప్రమాదాలు, కొన్ని చికాకులు తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తే మీకు మంచి అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించాల్సిన ఆ దైవ బలం ఎక్కువగా భగవంతుడు పూజా కార్యక్రమం అనేది మీరు చేసేటప్పుడు మీరు ఫ్యామిలీ అందరూ కలిసి మన కుటుంబంలో మీ ఇంట్లో కానీ మీ గుళ్ళో కానీ అమ్మవారు పూజా బలం చేసేటప్పుడు మీ కుటుంబానికి మీకు ఎలాంటి ఆపద రాకోకుండా మీ కుటుంబము మీకు ఆరోగ్యాలు బాగుండేట్టుగా శ్రీ లక్ష్మీ హోమం, శ్రీ గణపతి హోమం, శ్రీ సత్యనారాయణ హోమం ఈ 3 హోమాలు మీరు చేసినట్టుగా అయితే మీ కుటుంబానికి అష్టదరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. కాబట్టి మరి విద్యాదారులకి ఎలా ఉందంటే విద్యారంగంలో పెద్దగా అనుకూలం అనేది కనబడతలేదు. వాళ్ళకి ఎంత చదివినా కూడా ఏదో ఒక బ్రేక్ తగులుతుంటుంది. వాళ్ళకి జ్ఞాపక శక్తి బ్రేక్ కావటం, అనుకున్న పని చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం, అలాగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు, భూమి సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, తర్వాత కొన్ని కోర్టు కేసుల సమస్యలు, కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. అంటే మంచి మార్గం, ఒక మంచి మార్గము అది అతి దగ్గరలోనే కనబడుతుంది. అది కూడా మీరు ఊహించుకున్న ప్రకారంగా మీరు ఎలా అనుకుంటారో ఆ విధంగా మీకు సక్సెస్ అయ్యే మార్గాలు ఈ నెలలో మీకు కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి విజయంగా కనబడుతుంది. సంతాన ప్రాప్తి విజయంగా ఉంది. మరి రాజకీయ ఫలితాల్లో కూడా చూసుకుంటే చాలా వరకు అద్భుతాలు జరుగుతాయి. మరి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి, ఎక్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళకి, తర్వాత మనకి కొంత అమౌంట్ అనేది కొన్ని దాంట్లో డిపాజిట్ చేసి కొంత బిజినెస్ చేస్తుంటారు. మరి అలాంటి చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి ఒక అవకాశం వీళ్ళకి ఒకటి రాబోతుంది.
ఆ అవకాశాన్ని వీళ్ళు అమలు చేసినట్టుగా అయితే తప్పకుండా షేర్ మార్కెట్ లాంటివి కానీ దాంట్లో వీళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసినట్టుగా అయితే చాలా 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 వరకు అభివృద్ధికి అయ్యే మార్గాలు వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి మీద ఉండాల్సిన ఈ దైవ బలం వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, మానసికంగా ఇబ్బంది పడటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి ఆ రుద్రహోమం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికన్నా ఆ రుద్రయోగం అంటే ముఖ్యంగా ఆ భగవంతుడు పూజాబలం చేయాల్సింది శివయ్యను పూజించాలి. శివయ్యను పూజించి శ్రీ మృత్యుంజయ పారార్థన, ఆ రుద్ర పారార్థన మీరు చేసినట్టుగా అయితే తప్పకుండా మీ మీద పట్టిన గ్రహాలు, మీ మీద ఉన్న దరిద్రాలు, ఎలాంటి దోషాలైనా కూడా పటాపంచలైపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు శాంతిగా ఉంటుంది, చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వస్తాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కానీ కొన్ని పనులు కూడా ఇప్పుడు మీకు అతి దగ్గరలోనే విజయవంతం అయ్యే మార్గాలు కూడా దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన విధానము, పూజా విధానము నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసినట్టుగా అయితే మీకు అన్ని విధానాలుగా అన్ని మీకు శుభాలు కలుగుతాయి. కాబట్టి మీరు ప్రేమించిన స్త్రీల నుంచి కూడా కొంత మంచి మార్గాలు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. ఆ ప్రేమించిన వాళ్ళ నుంచి మంచి శుభ ఫలితాలు, మంచి కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా మీ జాతక విధానంలో కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి, మీ జాతకాన్ని బట్టి మేము అన్ని చూసి చెప్తుంటాం. చాలామంది రాజుగారు మాకు చాలా వరకు మరి మా జాతకం లేదు, మరి ఎలాగ చెప్తారండి అని చాలామంది మాకు అడుగుతుంటారు. అది ఎందువల్ల అంటే వాళ్ళ పేరులో జాతకం తెలియదు. కాబట్టి వాళ్ళ పేరు, వయసు, గోత్రం మాకు చెప్తే వాళ్ళ పేరు బలాన్ని బట్టి అది ఎలా ఉంది ఏమిటా అనేది చూసి అన్ని విధానాలకు చూసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహం కూడా చూసి చెప్తాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.